వైసీపీ నేతలు గతంలో ఇబ్బందులు పెట్టిన అధికారులపై ఎలాంటి వేటేస్తారా? తప్పకుండా వేటేస్తాం. వేటేకి తప్పదు. నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంత బలికి ప్రతిపక్షాల గొంతు నొక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ లాంటి వాళ్ళని లోపల పెట్టి రిమాండ్లో కొట్టారంటే, ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టాడంటే దిక్కు లేదంటే ఏదో ఆలోచించండి. ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్కుపోయారంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాం. చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తానంటే రాకూడదు అంటాడా? పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తానంటే రాకూడదు అంటాడు. ఈ జాగిద్దార్ అని ముందే చెప్పా. ఇలా తాతగాడి జాగిద్ది గారు ముల్లె కాదు, ఒక రోజు ఉంటుంది, ఆ రోజున మీరు అనుభవిస్తారని కూడా చెప్పాం. అది వాళ్ళ నిర్ణయం నిజమైంది. ఏం కాదండి, దాని గురించి ఆలోచించొద్దండి. అంటే 7 సార్లు మీరు గెలిచారు, అందరూ ఆశించారు. ఈసారి తప్పేం లేదండి. అనుభవం వ్యక్తి సమర్థంగా ప్రభుత్వానికి కష్టకాలంలో కూడా ఎదురించి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఈసారి మంత్రి పదవి వస్తుందని చాలా మంది ఆశపడ్డారు. వాళ్ళందరూ నిరాశపడ్డారు. సరే, తప్పేముంది. ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి, ఈక్వేషన్లు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడుకోవాలా. నేను ఆశించాను, మీరు ఆశించారు, అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు. సరే, 42 ఏళ్ళుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు. బుచ్చి అనేవాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఎక్కడైనా, ఇది దేశ విదేశాల్లో. దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. పదవి ఉంటేనే పని చేస్తాం, పదవి లేకపోతే పని. ఎమ్మెల్యే పదవే కదా, ఆ పదవి ద్వారా పని చేస్తాం. అధికారంలో బాగానే వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు. సరే, నిన్న మొన్న సంఘటనలు చూశారు. తెలుగుదేశం వాళ్ళని సావగొట్టారు కదా. సావగొట్టినేమో తెలుగుదేశం వాళ్ళ బూతులు తిట్టిన వాళ్ళు సంఖలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా? తాడేపల్లి ప్యాలెస్ ప్రజల్లోకి వచ్చావా? మంచిదేనా? రాళ్ళు చెప్పులు వేస్తారు అంతే. నువ్వు చేసిన నిర్వాహకానికి రాళ్ళు చెప్పులు పడతాయి. ఆయన ఎక్కడుంటాడు? 5 ఏళ్ళకి జైల్లో ఉంటాడు. చెంచల్గూడ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు, తెలియదు కదా. తండ్రిని అడ్డు పెట్టుకుని దోచింది కొంత అయితే, ఈ 5 ఏళ్ళలో దోచుకుంది 10 రెట్లు ఎక్కువ. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరుగుతుంది. శిక్ష తప్పదు, దోషులకు శిక్ష తప్పదు. దానిలో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి, దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి.